ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయడానికి వచ్చాడమ్మ సచ్చినోడు. అయ్యా రానా రామ్మ రామ్మ ఇడి జమ్మడిపోని వెనకడికి మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. గారెలు వండుకోవాలంటే మా ఆవిడ ఎందయ్యా ఏమో అవి లేవంటే నేను ఒకసారి అన్నాను గారెలు ఉండమని అన్నట్టు ఆయన. అంటే పాపం ఆవిడ ఏమున్నాయి గారెలు వండుకోవడానికి మినపప్పు కావాలి, నూనె కావాలి అని ఒళ్ళు మండి చిల్లు పడవడానికి వేలు కూడా కావాలి అంది. అంటే ఈయన అన్నట్ట వేలు నా దగ్గర ఉంది, మిగిలిన నువ్వు చూడాలట. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా? నువ్వు వచ్చి పోసినావా నాకు మందు? ఇప్పుడు నచ్చిన మందు కలిపినవాను? చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక? ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా, జడ కనపడితే ఒట్టు. అన్ని కొత్తిమీర కట్లే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గాని హాయి లేదు. రే, ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళేరా. అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటాను. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో అవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము? అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నా నేను. పెడతారు నోట్ల పెద్ద మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు. దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూరు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్ని కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె. పెళ్లికి సంబంధించిన వీడియో ఫోటోలకే 10-15 లక్షలు అవుతున్నాయమ్మా. పెళ్లి కాకుండానే ప్రీ వెడ్ షూట్ ఈ మధ్య కొత్తది వచ్చింది, పోకుండానే తద్దినం పెట్టడం. పెళ్లి కాకముందు ప్రీ వెడ్ షూట్ ఎటువంటిదంటే నాకేం మొహమాటంలా, ఎంత అశుభం అంటేది. పెళ్లి మనిషి పోకుండా తద్దినం పెట్టడం ఎంతో, పెళ్లి కాకుండా ప్రీ వెడ్ షూట్ అంతే తప్పు. తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వాడు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా? ఫోన్ కొనుక్కోవాలి నిజమే, అనేక రకాల కార్యక్రమాలు ఉండేవాడిని. నేనే 4,500 ఫోన్తో బతుకుతుంటే చదువుకునే విద్యార్థులకి 25,000 50,000 ఫోన్లు ఎందుకండి? ఆలోచించండి. 50,000 ఫోన్ అవసరం. ఐఫోన్ అంటే అయ్యే ఫోను, ఇంకా అయ్యేందుకు? ఐఫోనే కావాలి. అది గర్ల్ ఫ్రెండ్కి చూపించాలి. ఆవిడ నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి. 12 రోజులే. 13వ రోజు నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదలాగా. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు. ఇది చేసే పనులు ఎగ్గొట్టడానికి. దీనివల్ల కాళ్ళు కడుక్కోకపోతే శని పడుతుంది అన్నారు. ఏమిటంటే శనీశ్వరుడికి పని ఏం లేదండి. ప్రతి వాళ్ళ అపార్ట్మెంట్ ముందు జోళ్ళు స్టాండ్ దగ్గర నుంచుంటాడా వీడిని పట్టుకుందామని? లేదా వాడి దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఉంది, వీడు కాళ్ళు కడకలేదు వీడిని చంపేస్తా అంత కక్ష కడతాడా? కాళ్ళు కడకపోతే శని పట్టుకుంటుందంటే అర్థం ఏమిటమ్మా? కరోనా. నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తినాలని కోరిక 10 ఏళ్ళుగా తీరలేదు ఆ కోరిక. ఎందుకంటే ఎవడు చూసి సెల్ఫీ తీస్తాడో, ఎవడు చూసి గరికపాటి మిరపకాయని పెడతాడు ఎవడు. నా పరువు పోతుంది. 100 మంది ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు వచ్చింది నీకు హాబీస్ ఏమిటమ్మా అంటే షాపింగ్. అయిపోయి షాపింగ్ హాబీయా? ఇదేమిటి? అదేమన్నా చదువా, ఆట? షాపింగ్ హాబీ ఏమిటమ్మా? సర్వనాశనం అయిపోం. హాబీ కోసం వస్తువులు కొంటారా అండి? ఇదేమో దరిద్రం. అవసరమే వస్తువులు కొంటారా, హాబీ కోసం వస్తువులు కొంటారా? నాకు మాట్లాడడం హాబీ. చుట్టుందనుకోండి 100 రకాల బాధ. దాన్ని దువ్వాలి, నూనె రాయాలి, ఎగిరిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా రాలిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి. మధ్యలో ఏమైనా 2 తెల్ల వెంట్రుకలు రాగానే బ్యూటీ క్లినిక్కి వెళ్ళాలి. 2,000 ప్యాకేజీ, 3,000 లీకేజీ. మళ్ళీ జుట్టుకి రంగేయాలి. రంగేసాం కాబట్టి రంగు మళ్ళీ చొక్కా కంటకుండా చూసుకోవాలి. ఎవరైనా రంగేశారు అంటే నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటదే. జిలానీగాడు దూదే ఎక్కుతాడు. ఇవన్నీ ఎందుకుంటాయో తాళింపై పోపై కావాలంటే 2 జీడిపప్పులే, వేరుశెనగ గుళ్ళు, తుపాకు గుళ్ళు వేస్తారేటండి. ఉప్మాలో వేరుశెనగ గుళ్ళు ఏమిటి? రుచి తెలియకపోవడం. అదే గడ్డి.
అదే వేరుశెనగ గుళ్ళు అందులో ఆ మాటి మాటికి అడ్డు తగులుతుంటే చికగ్గా లేదు. అసలు ఉప్మా తక్కువ, ఈ గుళ్ళు ఎక్కువ. 2 తుపాకు గుళ్ళు కూడా పాడేయండి. శాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం 2 పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. అన్నం తినడానికి లేదు, అది కూడా ఒకటే చపాతీ, అందులో 2ోది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగర్. ఇంటర్మీడియట్ సంస్కృతం వస్తాయి, సంస్కృతం కదా అందరూ తీసుకున్నది. అందరికి 98 అబ్బో వచ్చేసే బాగా బ్రహ్మాండంగా. I got 98 ఈ 98. బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. డోంట్ మెక్స్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.